Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి. అండ్ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేయాలంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎవరికైతే లేకుంటుందో బిజినెస్ 100% సక్సెస్ అవ్వదు. ఎందుకంటే మన మైండ్ సెట్, మనకు అక్కడ సక్సెస్ ఉన్నా కానీ మన మైండ్ అక్కడికి మనకి తీసుకెళ్లేదు కాబట్టి మనం సక్సెస్ అవ్వలేం. సింపుల్. మనకు నెగటివ్స్ అనేది ఫస్ట్ క్రియేట్ అయ్యేది, ఏదైనా ఒక టాపిక్ విన్నా ఎంబడే మనకు క్రియేట్ అయ్యేది నెగటివ్. మనకు 2 మైండ్స్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఫస్ట్ ఒక వర్డ్ వినగానే మనకు వచ్చేది నెగిటివ్. సో నెగిటివ్ వర్డ్ విన్నప్పుడు ఏమవుతుందంటే మనం చేస్తామా లేదా, మనకు సక్సెస్ అవుతుందా లేదా, మనం ఇన్ని డబ్బులు పెడుతున్నాము, అప్పు చేస్తున్నాము. సో 100లో ఒకరు ఫెయిల్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఎవరికైతే లేకుండా వాళ్ళు 100% సక్సెస్ అవ్వరు. ఎందుకు అవుతారు? మనల్ని మనం నమ్మకపోతే ఇంకెవరో ఎందుకు నమ్ముతారండి? సో ఇది మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటేనే నేను ఏదైనా సాధించగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ తోటి నేను బిజినెస్ చేసినప్పుడు అది 100% సక్సెస్ అవుతుంది. సో మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరో తెచ్చిచ్చిన ధైర్యం ద్వారా మనం కాన్ఫిడెన్స్ అవ్వము. అంటే అవతల వాడు చెప్తాడు నువ్వు సక్సెస్ అవుతావు అంటే సక్సెస్ కావు, నువ్వు ఫెయిల్ అవుతావు అంటే ఫెయిల్ కావు. మనకంటూ ఒకటి ఉండాలి, ఒకరు చెప్పారని కాదు. సో మన కాన్ఫిడెన్స్ బట్టి మనం వెళ్ళాలి. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? అవతల వాడు ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, మనం ఎందుకు అవ్వలేం? క్వశ్చన్ అక్కడ కావాలి. అవుతామా లేదన్న క్వశ్చన్ ఉండకూడదు, ఎందుకు అవ్వలేము అన్న కాన్ఫిడెంట్ ఉండాలి. అవతల వాడు సక్సెస్ అయినాడంటే ఏదో కొన్ని స్కిల్స్ ఉంటాయి కదా, అవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చేయాలి. ఎవడో వచ్చి సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అవుతాము, అప్పులు చేస్తాము అంటే, అప్పులు చేయలేదనుకోండి, లోన్స్ ఇస్తున్నారు బ్యాంక్స్, లోన్స్ తీసుకుంటాం, సరే ఓకే, క్యాష్ ఉంది, క్యాష్ లో కొంటాము. మీరు ధైర్యం చేయలేదు, ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, ఇంకేం పోయేది ఉంది, ఏం పోదు కదా. అదే ధైర్యం చేసి ఒక స్టెప్ ముందెళ్ళారు, సక్సెస్ అయ్యారు, అప్పుడేంటి? సో మీరు ధైర్యము చేయలేదు, ఒక స్టెప్ ముందుకు వేయలేదు, మీరు ఎలా సక్సెస్ అవుతారు? సో ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. అయితే ఫెయిల్ లేదా సక్సెస్ ఏదో ఒకటి ధైర్యం చేయకపోతే మనం ఎందుకున్నట్టు, మనం ఏం చేస్తున్నట్టు? ఆల్రెడీ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు ఆయన అంతకంటే మునిగేది ఏమి ఉండదు. సో బట్ ధైర్యం చేసి ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందుకేస్తామో, ముందుకు వేసే అడుగులో కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు ఇదంటారు, వీళ్ళు ఇదంటారు అంటే నెగిటివ్ మైండే మనం చుట్టుముట్టు ఉంది. మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనంత వరకు అవతల మైండ్స్ అన్ని మనకు డిమాండ్ చేస్తూనే ఉంటాయి. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మనలో ప్రాణం ఉన్నంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. అప్పుడు 100% సక్సెస్ అనేది మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం ఎట్లా అయితే ఎంత కాన్ఫిడెన్స్ తోటి వెళ్తామో సక్సెస్ అన్నది దానంతటా అది మన దగ్గరకు వస్తుంది. మన దగ్గర కాన్ఫిడెన్స్ లేకుండా సక్సెస్ కూడా మనకి ఎందుకు వస్తుంది? నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నేను ఎందుకు రావాలి అంటది. సో మనము చేయకుండానే గివప్ చేసేస్తున్నాము. సక్సెస్ అనేది మనం ఎలా చూడగలుగుతాము? పట్టు వదలకుండా మనం శ్రమించి ఎప్పుడైతే పని చేస్తామో కష్టానికి తగ్గ ప్రతిఫలం అంటారు కదా, అది మనకు వస్తుంది. మనం కష్టమే చేయము, మొదలే ఏదో నెగిటివ్ ఊహించుకొని అటు వైపే వెళ్ళలేదు అనుకోండి, అక్కడ పోయేదేం లేదు, వచ్చేదేం లేదు, ఎక్కడున్నారు అక్కడే ఉంటారు. మనం బాగుపడాలి, ఒక స్టెప్ ముందుకు వేయాలన్నప్పుడు ధైర్యం చేయాలి. సో మనకు బాగుపడతామంటే హెల్ప్ చేయండి అంటే ఒక్కరు చేయరు, బాగుపడుతుంటే వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు మన సొసైటీలోన. సో ఎలాంటి సొసైటీలో ఉన్నామో, మనకేం కావాలి ఏంటి, ఇవన్నీ నేర్చుకొని మనం ముందుకు వెళ్తేనే చాలా సేఫ్ గా, కేర్ఫుల్ గా డీల్ చేసినప్పుడు బయటపడతామండి. ఇంకొకటి, ఒక క్వాలిటీ విషయంలో మనము ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే, ఒకటి రేట్ ఎక్కువ ఉంటది, కాస్ట్లీ ఉంటది, క్వాలిటీ ఉంటది. ఒకటి రేట్ తక్కువ ఉంటది, క్వాలిటీ తక్కువ ఉంటది. రేట్ క్వాలిటీ అంటే ఖచ్చితంగా ఉంటది. మనం ఎప్పుడైతే డబ్బు మిగిలించడానికి చూస్తామో, లక్షలు పెట్టి 10,000, 20,000, 30,000 చూసుకుంటాం, లక్షలు పోతున్నాయి అక్కడ. సో ఎక్కడైతే తక్కువ వస్తుంది అంటే ఇదేని కాదు, ఏదైనా వస్తువు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవుతున్నామో, తక్కువ రేటు కొంటామో, అది అలాగే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటుంది. సో అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు రావట్లేదు. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు క్వాలిటీ ఉన్నది, కాస్ట్ ఉంటుంది. క్వాలిటీ లేనిది ఖచ్చితంగా కాస్ట్ తగ్గుతుంది. దానికి దీనికి కంపల్సరీగా డిఫరెన్స్, వేరియేషన్ ఉంటుంది, లేకపోతే ఎవరు ఏది అలా పెట్టరు. అదొకటి మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు చూసుకోవాలి. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. మనం డైరెక్ట్గా ఒక అడుగు ముందుకేస్తేనే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనకు ఎదురవుతుంది. అండ్ ఎవరో చెప్పారు కదా అని మనం ఆగిపోతే లైఫ్ లో ఏది సాధించలేము. 100 మంది సక్సెస్ అవుతున్నారు, అది మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఏదో ఒక్కడు ఫెయిల్ అయినానా అంటే భయపడి నువ్వు అడుగు వేయట్లేదు.
మిగిలిన 99 మంది సక్సెస్ అయ్యారు. వాళ్ళని ఎందుకు మనం టార్గెట్ చేయట్లేదు? మనం తీసుకోవాల్సింది ఓడిన వాళ్ళని కాదు, గెలిచిన వాళ్ళని గెలవడానికి వీళ్ళు ఓడడానికి తేడా ఏంటి? వీళ్ళు ఫోకస్ చేయలేదు కాబట్టి ఓడిపోయారు, వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. సింపుల్. మనము ఓడిన వాడిని చూస్తే వెనకబడిపోతాము, గెలిచిన వాళ్ళని చూస్తే ముందుకు అడుగులు వేస్తే అదే విధానంగా మనం కూడా ముందరకు ఉంటాం. సో మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ చేయొచ్చు, లేదా కాల్ ఆల్రెడీ ఫోన్ నంబర్ ఉంటుంది కదా, కాల్ కూడా డైరెక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.